దేవుడు ఎవరిని కోరుకుంటాడు, ఎవరు దేవునికి ఇష్టలై ఉంటారంటే అక్కడ చెప్పాడు, ఎవరు దేవుని యందు విశ్వాసము గలవారై ఉంటారో వారు దేవునికి ఇష్టలై ఉంటారు. ఎవరు విశ్వాస విషయంలో బలహీనలై ఉంటారో, విశ్వాసము గలవారై ఉండరో వారిని దేవుడు విసర్జిస్తాడు. ఓకే, సౌలు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆనుకోలేదు, కానీ మనుషుల యందు విశ్వాసం ఉంచి మనుషుల మీద ఆనుకొని మనుషుల దయాదాక్షిణ్యాలకు లోబడ్డాడు, తోసివేయబడ్డాడు. ఏలీయాబు విషయంలో కూడా అదే తంతు. అదేందన్నా అసలు ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే అక్కడే చెప్పాడు దేవుడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపమును చూచుదురు గాని యెహోవానగు నేను హృదయమును పరిశోధిస్తాను, హృదయాన్ని చూస్తాను. మనమేమో మనుషులతో పరిచయాలయ్యి మనుషుల్ని ముందు నమ్మి తర్వాత మోసపోయి సిగ్గు తెచ్చుకొని ఈ మనిషి బుద్ధి ఇది, ఈ మనిషి బుద్ధి ఇది అని తర్వాత చెప్తాం. మనం ఫస్ట్ నమ్మి తర్వాత వాళ్ళంతా గ్యాంబ్లింగ్ అని తెలుసుకున్న తర్వాత గాయపడి అప్పుడు మొత్తుకుంటాం కుయ్యో కుయ్యో అని. దేవునికి ఆ చాకిరి ఏం లేదు. ఆడొచ్చి ఆయన ముందు నిలబడితే చాలు, ఆడు ఏందో చెప్పేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎలీయాబు యొక్క హృదయం ఎలాగున్నదో, తర్వాతి వాళ్ళ హృదయాలు ఎలాగున్నాయో, కడపటి వాడైన దావీదు మనస్సు హృదయం ఎలాగున్నదో దేవుడెరుగు. నరులకు మీరు మనుషుల పై రూపమును లక్ష్య పెట్టుదురు, మీకు హృదయాలు తెలియవు. నాకు హృదయం తెలుసు. నేను ఫస్ట్ ఎవడైనా నా ముందుకు వస్తే ఆడి ఆకారాన్ని నేను చూడను, ఆడి హార్ట్ చూస్తా, ఆడి హృదయం చూస్తా, ఆడి మనస్సు చూస్తా, వాడి ఆలోచన ప్రపంచంలోకి తొంగి చూస్తా. అక్కడ వాడు నాకు నచ్చాలి. దేవునికి మహిమ. కాబట్టి ఇక్కడ దావీదు హృదయం ఎరుగును దేవుడు, ఏలీయాబు హృదయం కూడా ఎరుగును. తర్వాత దేవుడు విసర్జించినట్టుగానే ఏలీయాబు దగ్గర 2 లోపాలు కనపడతాయి మనకి. ఒకసారి మీరు జస్ట్ పేజీ తిప్పండి. గొల్యాతు వచ్చి సవాల్ విసురుతుంటే అప్పటికి దాదాపు 40 రోజుల నుంచి వీళ్ళు యుద్ధానికి పోయి యుద్ధం చేయరు. వాడిని చూడగానే ఇటు పడ్డోళ్ళు అటు పరిగెత్తుతుంటారు. సరే, దావీదు వచ్చాడు అక్కడికి. వాళ్ళ నాన్న చెప్పి పంపించాడు, అన్నయ్యోళ్ళు పోయి చాలా రోజులైంది, అసలు యుద్ధం జరిగిందా లేదా, ఏం జరిగింది నాన్న కనుక్కొని రాయి అని పంపిస్తాడు. పాపం దావీదు కొన్ని ఆహారపు వస్తువులు తీసుకొని వచ్చి కరెక్ట్గా ఈ గొల్యాతు వచ్చి ప్రగల్భాలు పలికేటప్పుడు ఎంటర్ అవుతాడు. ఆ తరువాత అక్కడున్న ఒకనితో ఇతనిని చంపితే రాజు ఏమిస్తాడు అనే మాట అడుగుతాడు. వాడు పోయి దావీదు పెద్దన్నకు చెబుతాడు. ఆయన పేరేమో చూడండి, అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్ద అన్నయ్యకు ఏలీయాబు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుతును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అబ్బా, ఏం చేసినట్టు ఆయన చూసినట్టు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈయన తెగ యుద్ధం చేశాడు, ఆయన వచ్చి చూడటానికి వచ్చాడు. రెండు లోపాలు కనపడతాయి. మొట్టమొదటిది ఏలీయాబులోని మొదటి తప్పు ఏమిటంటే, తన చెవులారా దేవుని దూషిస్తున్నటువంటి అవతలి వాని మాట వింటూ కూడా రోషము తెచ్చుకున్న వాడై దేవుని పక్షమున యుద్ధమునకు వెళ్ళ సాహసించలేదు. ఓకే, దేవుని మీద విశ్వాసము గలవాడై తాను యుద్ధ భూమికి వెళ్ళలేదు. యుద్ధ భూమి కంటే వానితో తలపట్టానికి. యుద్ధ భూమిలో ఉన్నాడు కానీ యుద్ధం జరగల. ఎందుకంటే గొల్యాతు 6 మూరల జానుడు ఉన్నాడు. మరి ఇప్పటి కొలమానం ప్రకారం దాదాపు 12 అడుగులు పొడవు ఉన్నట్టు వాడు. అంత పొడుగోడు కళ్ళ ముందు కనపడుతుంటే చూస్తా ఏం పోతాం యుద్ధానికని ఒక మనుష్యరీత్యా ఆలోచించాడు తప్ప దేవుని బట్టి ఆలోచించలేకపోయాడు.
అంటే తను దేవుణ్ణి బిడ్డై ఉండి కూడా గొలియాత్ కంటే కూడా నా దేవుడు గొప్ప అని విశ్వసించలేకపోయాడు. దేవుని పక్షంగా యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేయలేకపోయాడు. ఇది మొదటి సంగతి. అయితే తను చెయ్యకపోగా దేవుని విషయమై రోషపడి ఆసక్తి కలిగి దేవుని యుద్ధం చేయటానికి పూనుకున్న దావీదు విషయములో చాలా అవమానకరంగా కోపపడి మాట్లాడాడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదుని నిరాశపరచడానికి ప్రయత్నం చేశాడు. తను విశ్వాసము గలవాడై యుద్ధరంగానికి వెళ్ళలేదు. విశ్వాసము కలిగి దేవుని పక్షంగా నేను వెళతా గొలియాతు మీదకి అని ముందుకొచ్చినటువంటి దావీదు విషయంలో చాలా దురుసుగా ప్రవర్తించాడు. నిరాశపరచాలని ప్రయత్నించాడు. ఇది రెండవ తప్పు. అయితే ఏలీయాబు అన్న మాటను బట్టి దావీదు నిరాశ పడిపోయి సామాన్లు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోలేదు. పెద్దన్నయ్య కోప్పడుతున్నాడు. ఏలీయాబు అనే ఉంటుంది చూడండి. దావీదు పెద్దన్నయ్యకు ఏలీయాబు. ఏ అధ్యాయము? 17:28 చూడండి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అది సంగతి. అప్పుడు దావీదు ఏమన్నాడు? అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రము పలికి తినని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దావీదు ఎలాంటోడో తెలుసా? మొండోడు. పెద్దన్న ప్రేమ కొద్దీ ఒరే పెద్ద పెద్ద మొనగాళ్ళం యుద్ధంలో ఆరితేరిన వాళ్ళం మా చేతే గాక ఇక్కడ కూర్చుంటే నువ్వు వేలుడంత లేవు, నువ్వు పోయి అంత పొడుగొడిని కొడతాను అంటున్నావు. అసలు నువ్వు ఎంత గర్వంగా ప్రవర్తించవచ్చా నువ్వు? అంటే దావీదు యొక్క దేహాన్ని చూసి, పర్సనాలిటీని చూసి గొలియాతు మీద యుద్ధానికి దావీదు సరిపోడని చిన్న చూపు చూశాడు. ఎవరు? ఏలీయాబు. అంటే ఇది రెండవ తప్పు. గొలియాతుని మానవ దృష్టితోనే చూశాడు. గొలియాతును కూలగొట్టడానికి వచ్చిన దావీదును కూడా మానవ దృష్టితోనే చూశాడు. ఇది పొరపాటు. ఇలా చూసే వాళ్ళని దేవుడు విసర్జిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో ఆనాడు దావీదుకు ఒక గొలియాతు ఎదురైతే నీ బ్రతుకులో ఎన్నో గొలియాతులు ఎదురవుతాయి. నిరంతరం భూమి మీద మనం బతికున్నంత వరకు ఎన్నో గొలియాతులు రకరకాల రూపాల్లో మనల్ని అడ్డుకుంటాయి. అవి భౌతికమైనవైనా ఆత్మీయ సమస్యలైనా. భౌతికమైనవి అంటే మీ అందరికీ తెలుసు. ఇక మొదలు పెడితే అప్పులు ఒక గొలియాతు, రోగాలు ఒక గొలియాతు, మారు మనసు లేని భర్త ఒక గొలియాతు, భార్యకి పెద్ద సైతానోడు అన్నట్టు ఫీల్ అవుతారు కొంతమంది. మారు మనసు లేని భార్య ఒక గొలియాతు. ఈ రకంగా మరి కోర్టు కేసులు ఒక గొలియాతు, శత్రువులు ఒక గొలియాతు. రకరకాల గొలియాతులు మన జీవితంలో భౌతికంగా తారసపడతారు. ఆత్మీయంగా అంటే మనం మానుకోలేని వ్యసనములు ఒక గొలియాతు, మనకి సోమరితనం ఒక గొలియాతు, వ్యభిచార తలంపులు లేక ఇచ్చలు లేక క్రియలు ఒక గొలియాతు, ధూమపానం మొదలైనటువంటి బలహీనతలు ఇతరత్ర వ్యసనములు ఒక గొలియాతు. కొన్ని మానుకోవాలనుకున్నవి మానుకోలేకపోతారు. ఇప్పుడు నేత్రాశ పాపం అందరికీ పెద్ద గొలియాతై కూర్చుంది. ఎందులోనో మీరే అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. అస్సలు ఇక్కడ ఉన్నారో ఎటన్నా పోయారో నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ ఉంటే స్తోత్రం చెబుతారు కదా. ఒరే ఇప్పుడు వచ్చారా? సరే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఇంకోసారి గట్టిగా. నేత్రాశ పాపం అందరికీ పెద్ద గొలియాతై కూర్చుంది. ఒప్పుకుంటారు కదా. ఎన్నోసార్లు ఇట్లాంటి ప్రసంగాలు విన్నప్పుడు ఆవేశం వచ్చి
దావీదులా ఫీల్ అయ్యి గొల్లియాతు గారిని కూలగొట్టాలని ఈరోజు అనుకుంటారు, రేపొద్దున వాడు ఏ మాత్రం వెనకడుగు వేయడు. మళ్ళీ వచ్చి దమ్ముంటే సై అంటాడు, నువ్వు మాత్రం జయం 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 అనుకుంటూ నువ్వు అక్కడే వాడక్కడే. మానుకోలేని వ్యసనములు, మానుకోలేని అలవాట్లు, ఒక్కొక్కడికి ఒక్కొక్క టైపు గొల్లియాతులు ఉంటాయి. కొంతమంది పాప అన్నీ బాగుంటాయి, కోపం తీవ్ర స్థాయిలో ఉంటుంది, ఓర్చుకోలేరు, ఊరికనే ఆత్రపడి కోపపడతా ఉంటారు. ఏమండి, ఎక్కడో ఒక నదీ స్నానం చేసి వస్తే నదీ స్నానంలో పుణ్య నది స్నానం చేసి వస్తే వచ్చేవాడు ఒట్టిగా రాకూడదు, వాడుకున్న వాటిల్లో ఏదో ఒక వ్యసనాన్ని వదిలేసి రావాలట. అట్లాగా ఒకడు అట్లా నది స్నానానికి పోయి చాలా దూరం పోయాడు కష్టపడి. అదేదో మీకు కూడా తెలుసులే, చాలా దూరం కష్టపడిపోయి తిప్పలు పడి మొత్తానికి 1 నెల రోజులు టూర్ చేసి అక్కడ నీళ్ళల్లో మునిగి ఒకటి వదిలేసి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఫలానా క్షేత్రానికి వెళ్ళావంటగా, ఫలానా దగ్గరికి వెళ్ళావంటగా, ఏదో వదిలేసావంటగా, ఏం వదిలేసావు అన్నాడు ఒకడు. వీడు చాలా సాధువుగా ప్రేమగా సౌమ్యంగా చెప్పాడు, కోపం వదిలేశాను. అంతకుముందు వీడు పరమ కోపిష్టి. సో ఏం వదిలేసావు అంటే కోపం వదిలేశారా అన్నాడు. అబ్బా ఎంత శాంతం, సంతోషం, మంచి పని చేశావు, లేకపోతే నీ దగ్గర రావాలంటేనే భయం పడి సచ్చేది నేను అని వాడు వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక ఆమె వచ్చింది, ఏం తమ్ముడు ఫలానా దగ్గరికి వెళ్ళావంటగా, మరి నువ్వే వదిలేసావు అంది. కోపం వదిలేశాను అక్కయ్య అన్నాడు. అమ్మ మా నాయనే అంతకుముందు నిన్ను చూస్తే చండశాసనంలాగా ఉండేది బాబు, ఎంత బాగున్నావు, ఇంతే ఉండు నాయనంటే అలాగే నక్క. ఇంకాసేపటికి ఇంకొకడు వచ్చాడు, ఏంటి ఏం వదిలేసావు, నువ్వేం వదిలేసావు, కోపం వదిలేశాను. ఇంకాసేపటికి ఇంకొకడు వచ్చి వదిలేసావంటగా, నువ్వే వదిలేసావు. ఎంతమంది అడుగుతారు అని కోపం వదిలేసా అన్నాడు. మారిపోతుంది ఇక. ఇంకొక అక్క వచ్చింది, ఏం తమ్ముడు ఏం వదిలేసావు, కోపం వదిలేశాను అక్క అన్నాడు. పోయిందా. ఇంకొకటి వచ్చాడు, ఎవరో ఏం వదిలేసా అన్నాడు. కోపం వదిలేశారా, కోపం వదిలేశా. చివరికి ఇంకొకటి వచ్చాడు, ఇంకొంచెం ఘాటుగా అడిగాడు. చిర్రెత్తింది వీడికి, ఎంతమంది అడుగుతారా, నేను ఏది వదిలేస్తే మీకెందుకు, కోపం వదిలేసా కోపం వదిలేసా కోపం వదిలేసా ఎన్నిసార్లు చెప్పాలరా, ఇంకోసారి అడిగి చంపేస్తా అన్నాడు. వాడు పరారు అక్కడి నుంచి. ఇప్పుడు వీడు వదిలేడా, దేవునికి స్తోత్రం. ఏడ వదలనిచ్చారు వాడిని, 6-7 కలిసి అడిగి మళ్ళా మొదటి స్థితికి తెచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపం వాడు అన్నీ వదిలేసుకొని ప్రశాంతంగా వద్దామని అనుకుని ముఖ్యంగా ముందు ఒకటి మొదలుపెట్టి ఒకటి వదిలేస్తే వదిలిపెట్టిన దాన్ని మళ్ళీ ఒక పోట్లోనే తెప్పించేసారు వీళ్ళందరూ కలిసి. అట్లాగా పాపం అన్నీ కంట్రోల్లోనే ఉంటారు కానీ ఎక్కడో చోట బలహీన పడతా ఉంటారు. తెలుసు, ఎవరికి వాళ్ళకి తెలుసు, అన్నీ బాగున్నాయి కానీ ఈ ఒక్క వీక్నెస్ నాకుందన్న రహస్యం ఎవరికి వాళ్ళకి తెలుసు, ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఏ బలహీనతలు లేవా, అసలు ఏ గొల్లియాతులు లేవా, గొల్లియాతులందరినీ జయించేసావా? కొంతమందికి కోపతాపాలు ఉండగా అనుమానం అనే గొల్లియాతు ఉంటాడు. ఏది పట్టినా అనుమానమే, ఎవరిని పట్టినా అనుమానంగా చూడటమే, అంతా డౌటే. ఏం అనుమానమో అనుమానం. ఇంటికి ఎవరన్నా వచ్చిన అనుమానం, పోయిన అనుమానం, ఏదన్నా ఆహారం పెట్టిన అనుమానం, పక్కన వాళ్ళకి నువ్వు తిను ముందు కొంచెం, నువ్వు తిను అంటే అందులో ఏమన్నా విషం పెడితే ముందు వాడు సస్తే తర్వాత వీడు బతుకుతాం. ఆ రేంజ్లో అంతా అనుమానమే, డౌటే. భార్య నా మీద ఏమన్నా కుట్ర చేస్తుందేమో, పిల్లలు నా మీద ఏమన్నా తిరస్కారం చేస్తున్నారేమో, డౌట్. ఇది ఒక బలహీనత కొంతమందికి. ఈ రకంగా మనుషులు పోరాడేటువంటి గొల్లియాతులు కొంతమంది ఉన్నారు.
ఆధ్యాత్మిక సమస్య కావచ్చు, భౌతిక సమస్య కావచ్చు, అది ఏదైనా కావచ్చు. గొలియాతుల్ని కోల్చడానికి దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని పక్షంగా వచ్చి వాడిని కూలగొట్టడానికి దావీదు పూనుకుంటే ఏలీయాబు అంటాడు, ఎంత గర్వంరా నీకు, అసలు వాడు ఎంత పొడుగున్నాడో నీ అవతారం నువ్వు చూసుకున్నావా? నువ్వు వేల్డంత లేవు, ఇంత పొడుగోడిని నేనే ఇక్కడ కూర్చున్నా 40 రోజుల నుంచి. అసలు నాకన్నా పొడుగోడు మన రాజే కూర్చున్నాడు గుడారంలో బయటికి రాకుండా. ఏంట్రా నువ్వు, నీకు గర్వంరా? ఏమి గొర్రెల దగ్గరకు వచ్చేటువంటి క్రూర మృగాలు అనుకున్నావు రాళ్ళు వేసి కొట్టడానికి అని? ఏదో ఇక ఆయనకి తోచు, ఆ చిన్న మందని ఎక్కడ పెట్టావును అని గద్దించి నిరాశపరచడానికి ప్రయత్నిస్తే దేవుడికి ఏమనిపించింది? దేవునికి స్తోత్రం. సమూయేలు ప్రవక్తనల్లా పంపించి అభిషేకమల్లా జయించి ప్రత్యేకంగా సిద్ధపరుచుకొని యుద్ధరంగానికి తీసుకొచ్చుకొని గొలియాతు మీద ఒక బాంబులాగా వదలాలని దేవుడు తీసుకొచ్చుకుంటే ఏలీయాబు పలికినటువంటి మాటలను బట్టి ఖచ్చితంగా దేవుడు గాయపడతాడు కదా, బాధపడతాడు కదా. బాధపడ్డాడు. అందుకే నంబర్ 1, దేవుని నామం దూషణ పాలవుతుంటే దాన్ని విషయములో ఏమీ స్పందించలేకపోయాడు, తెగించలేకపోయాడు. మొదటిది విశ్వసించలేకపోయాడు. విశ్వాసము గలవానిని సైతము నిరాశపరచడానికి ప్రయత్నం చేశాడు. 2, ఇలాంటి తత్వము ఏలీయాబు హృదయంలో ముందటనే గుర్తించినటువంటి దేవుడు ముందే చెప్పేశాడు, ఏలీయాబుని విసర్జిస్తున్నా, అతని సైకాలజీ నాకు సెట్ కాదు, పక్కకు పంపించి. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఇప్పుడు ఏలీయాబు 2 కూడా ఎట్లా, ఏ దృష్టితో చూశాడు? మనుష్య దృష్టితో చూశాడు. మానవ దృష్టితో చూస్తే శత్రువు 6 మూరల జానుడు కనపడ్డాడు, తమ్ముడేమో చాలా చిన్నవాడుగా కనపడ్డాడు. చూడండి, ఇదే కీలకమైన విషయం. మనుషుల దృష్టికి దేవుని దృష్టికి ఎంత తేడా. నువ్వేమై ఉన్నావో, నువ్వేమవుతావో, భవిష్యత్తులో దేవుడు నిన్ను ఎలా తీర్చిదిద్దబోతున్నాడో, నీ విషయమై దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవునికి తెలుసు, మనుషులకు తెలియదు. ఎంత దారుణం అంటే, కనీసం సాటి తమ్ముడు యొక్క స్థితిని కొంతవరకైనా మెరిట్గా ఊహించలేకపోయాడు. చాలా దారుణంగా తృణీకరించాడు, చాలా తక్కువ చేశాడు. ఇది మనుష్య దృష్టి. కానీ దేవుని దృష్టిలో దావీదు చాలా ఉన్నతంగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఒరే పిచ్చి ఏలీయాబు, గొలియాతును కూలగొట్టడానికి నేను తెచ్చుకున్న ఆయుధం రా దావీదు, పిచ్చోడా. ఈరోజు ఒక మాట చెప్తా, నువ్వు యవనస్తుడు అలివై ఉండొచ్చు, లేదా కొంచెం మధ్య ఏజ్లోకి వచ్చి ఉండొచ్చు, లేదా చిన్న బిడ్డవై ఉండొచ్చు, పెద్దదానివై ఉండొచ్చు, నాకు అనవసరం. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నీ విషయంలో కొన్ని మాట్లాడుతూ ఉంటాడు, మనుషులు నీ విషయంలో కొన్ని మాట్లాడుతూ ఉంటారు. నువ్వు దేన్ని లక్ష్య పెట్టాలో నువ్వే నిర్ణయించుకో. మనుషుల మాటలు లక్ష్య పెట్టావంటే నీరసించి నిరుత్సాహపడి పనికి రాకుండా అయిపోతావు. ఎందుకంటే నీ భవిష్యత్తును మనుషులు ఎరిగి లేరు, కానీ దేవుడు ఎరుగు. దేవుడికి తెలుసు నీకు ఇచ్చిందేదో నీకు ఇచ్చాడు, దేవునికి తెలుసు అదేందో. నేను చెప్తున్నా మళ్ళీ, దేవుడు నిన్ను ఉన్నతంగా చూస్తున్నాడు. దేవుని మనసులో నీకు ఉన్నతమైన స్థానం ఉంది. మనుషుల అంచనాలకు నువ్వు సరిపోకపోవచ్చు, మనుషులు ప్రస్తుతం నిన్ను గుర్తుపట్టలేకపోవచ్చు. భవిష్యత్తులో దేవుడు నిన్ను
చక్కడ పని చేసి ఆయన అనుకున్న పొజిషన్లో తెచ్చినప్పుడు అదే మనుషులు ఆశ్చర్యపోతారు. కాబట్టి నువ్వు ఎవరిని టార్గెట్ చేస్తావు? నీకు ఎదురైనటువంటి గొలియాతులని విషయంలో కూలగొట్టడానికి నువ్వు పూనుకునేటప్పుడు మనుషుల సలహాలు వింటావా, దేవుని మాట వింటావా? ఎటు చూస్తావు? మనుషులకి వెళ్ళి చూస్తే నిరాశ పడతావు, నీరు గారిపోతావు, పనికి రాకుండా అయిపోతావు. అక్కడ దావీదుని చూసి పాఠం నేర్చుకో. ఏమిటి పాఠం అంటే, వాళ్ళ అన్నయ్య శత్రువుని గొప్ప చేసి దావీదును తక్కువ చేసి, ఏంటి శత్రువుని గొప్ప చేసి దావీదును తక్కువ చేసి మాట్లాడితే, అవునా తెలియదు పెద్దన్నయ్య, ఏముందిలే అనుకొని వాగాను, ఐఆమ్ సారీ, నేను ఇప్పుడే వెళ్ళిపోతా అని సట్టుబుట్టు సర్దుకొని వెళ్ళిపోలా. అన్నయ్య గద్దింపులన్నీ అక్కడే దులిపేసి పక్కకి వెళ్ళిపోయి, ఒరే బాబు నీకు సిగ్గు లేకపోయింది, నేనెట్లా వినేదిరా ఆ మాటలు? అభిషేకం లేనోడా, నీకు అభిషేకం లేదు, నాకు అభిషేకం ఉంది, నా మీద పరిశుద్ధాత్మ ఉన్నాడు, నేను ఊరుకున్నా, ఆయన ఊరుకోడు, నా వల్ల కావట్లేదు అన్నయ్య, నువ్వేమన్నా అనుకో, నాకు ఇదొక వీక్నెస్ అయిపోయింది. ఏంటి వీక్నెస్ అంటే, దేవుని చిత్తము నెరవేర్చుట, దేవుని యుద్ధము జరిగించుట. దిస్ ఈజ్ మై వీక్నెస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నా బలహీనత. ఆయన చిత్తము నెరవేర్చకుండా, ఆయన సంకల్పం నెరవేర్చకుండా, ఆయన యుద్ధం చేయకుండా, ఆయన నామాన్ని మహిమపరచకుండా, ఆయన కీర్తిని దశ దిశలా వ్యాపింపజేయకుండా నా వల్ల కాదు ఊరుకోవటం. నువ్వు దద్దమ్మవై కూర్చుంటే కూర్చున్నావు, సిగ్గులేనోడా, నేను ఎట్లా కూర్చునేది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్లెల్లో అని దులిపేసుకొని, మీ అందరూ నన్ను వెధవ అనుకోవచ్చు, చేతగాని దద్దమ్మ అనుకోవచ్చు, పిల్ల కాక అనుకోవచ్చు, కానీ నేను నా బలం మీద ఆధారపడ్డా. నా వెర్రిమాలో కల్లారా, నేను దద్దమ్మనే కావచ్చు, చేతగాని వాడినే కావచ్చు, పిల్ల కాకినే కావచ్చు, నాకు తోడయి ఉన్నవాడు మునగాడు. నాకు తోడై ఉన్నవాడు భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త, సకల విశ్వానికి సార్వభౌముడు. కంటి చూపుతో ప్రకృతిని శాసించి, కంటి చూపుతో సమస్త విశ్వాన్ని గడగడలాడించే యోధుడు నా వాడు, నాకు తోడై ఉన్నవాడు.